హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తానండి ఈజీ ప్రాసెస్‌లో. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక గిన్నె తీసుకోండి. అందులోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్‌ని తీసుకోవాలి. బాస్మతి రైస్ అనేది హై క్వాలిటీ బాస్మతి రైస్ అయితే బిర్యానీ అనేది టేస్ట్ బావుంటుందండి. 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని, 2 గ్లాసుల నీళ్ళు వేసుకొని, ఒక అరగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈ బిర్యానీలో స్పెషల్ ఏంటంటే, మనం ఎక్స్‌ట్రా గ్రేవీ అనేది ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదండి. మనం చేసే ప్రాసెస్‌లోనే బిర్యానీకి సరిపడా గ్రేవీ అనేదొస్తుంది. తర్వాత ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకోవాలండి. నేనిక్కడ 4 ఎగ్స్‌ని తీసుకుంటున్నాను. మీరు ఇంట్లో ఎంతమందుంటే ఎన్ని ఎగ్స్ తింటే అన్ని ఎగ్స్ తీసుకొని చేసుకోవచ్చు. 4 ఎగ్స్‌కి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్‌కి బాగా పట్టించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బాస్మతి రైస్‌ని బాయిల్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ మీద ఒక లోతుగా ఉండే గిన్నెని పెట్టుకోండి. అందులోకి 2 లీటర్స్ వరకు వాటర్‌ని వేసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా అనేది వేసుకోవాలండి. దాల్చిన చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ, జీలకర్ర, బిర్యానీ ఆకు, యాలకులు ఇవన్నీ వేసుకొని తర్వాత ఉప్పును కూడా వేసుకోండి. కల్లుప్పుని వేసుకోండి. తర్వాత 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని వాటర్‌ని బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఇలా బాయిల్ అవ్విన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. ఈ వాటర్ అనేవి ఉప్పగా ఉండాలండి. రైస్ అంతటిని వేసిన తర్వాత మరొకసారి మళ్ళీ కలుపుకోండి. తర్వాత ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకోండి. నిమ్మరసం ఎందుకంటే రైస్ అనేది తెల్లగా పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. ఆయిల్ వేయడం వల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది. నిమ్మరసం వేయడం వల్ల తెల్లగా ఉంటుందనమాట ముత్యాల్లాగా. ఇలా వేసిన తర్వాత రైస్ అనేది 75-80% కుక్ అయ్యే విధంగా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. రైస్‌ని మరీ ఎక్కువగా కుక్ చేయకూడదండి. వీడియో క్లిప్‌లో చూపిస్తున్న విధంగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నారో దాన్ని స్టవ్ మీద పెట్టుకోండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎగ్స్ అనేవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ గీని, 1 టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని హోల్ బిర్యానీ మసాలాను వేసుకొని ఫ్రై చేసుకోండి. 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్‌లో. ఉల్లిపాయలు లైట్‌గా ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా అనేది ప్యూరీ కింద చేసుకొని కూడా వేసుకోవచ్చండి. నో ప్రాబ్లమ్. టమాటా అనేది బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకొని మరొకసారి అంతటిని కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఉల్లిపాయ, టమాటా నూనెలో బాగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోండి. పెరుగు వేసిన తర్వాత ఎక్కడా కూడా పెరుగు కనబడకుండా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మీ స్పైసీనెస్‌కి తగినంత కారాన్ని వేసుకోండి. నేనిక్కడ 2 టేబుల్ స్పూన్ కారాన్ని వేస్తున్నాను. కారం వేసిన తర్వాత మరొకసారి అంతటిని కూడా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా వేసుకోండి. నేను ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి బ్రౌన్ ఆనియన్స్. వీటిని వేసిన తర్వాత ఫ్రై చేసిన ఎగ్స్‌ని కూడా వేసుకొని ఈ గ్రేవీలో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. ఎగ్స్‌కి గ్రేవీ బాగా పట్టే విధంగా కలుపుకోండి.
ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఎగ్స్‌ని ఒక బౌల్‌లోకి తీసేయాలి. అడుగున అసలు ఎగ్స్ ఉంచొద్దండి. ఎగ్స్ అంతటిని కూడా ఒక బౌల్‌లోకి తీసేయండి. అలాగే గ్రేవీని కూడా హాఫ్ గ్రేవీని మొత్తం కూడా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోకి లైట్‌గా వాటర్‌ని వేసుకోండి. మనం దమ్ చేస్తున్నప్పుడు అడుగునున్న గ్రేవీ అనేది మాడకుండా ఉండడం కోసం వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్‌ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. అంతా ఒక్క చోటే కాకుండా లేయర్స్ కింద వేసుకోండి. తర్వాత మనం పక్కకు తీసి పెట్టుకున్న ఎగ్స్‌ని దాంతో పాటు ఉన్న గ్రేవీని కూడా వేసేసుకోండి సెకండ్ లేయర్‌లో. తర్వాత దాని పైన కొంచెం కొత్తిమీర, పుదీనా, మనం ఫ్రై చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్‌ని కూడా ఒక లేయర్ కింద వేసుకోవాలి. తర్వాత మిగిలిన బాస్మతి రైస్ అంతటిని కూడా వేసుకోవాలండి. రైస్ అంతటిని వేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్‌ని వేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసిన తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా చీల్చుకొని వేసుకోండి. అలాగే మనం బాస్మతి రైస్‌ని బాయిల్ చేసిన వాటర్‌ని లైట్‌గా పైన వేసుకోండి. తర్వాత మూత పెట్టుకొని దాని మీద ఏదన్నా బరువును పెట్టుకోండి. ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో దమ్ చేసుకోండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. వేడి వేడిగా తింటే అదిరిపోతుందంతే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.